ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సిరివెల్ల మండల తెదేపా ఇన్ఛార్జ్ యామ గుర్రప్ప, ఇతర తెదేపా నాయకులు, తెదేపా శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో మరియు గ్రామాలలో పర్యటిస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి మరియు ఇతర సమస్యల గురించి సిరివెల్ల గ్రామంలోని హైస్కూల్ కాలనీలో షాదీఖానా సమీపంలో ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక షాదీఖానా భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన భూమా అఖిలప్రియ అక్కడ అంగన్వాడీ ఉద్యోగులతో ముచ్చటించి స్వయం ఉపాధి కింద వారు తయారు చేసిన వస్తువులను మరియు ఆహార పదార్థాలను రుచి చూసి వాళ్లను అభినందించారు. అనంతరం భూమా అఖిలప్రియ సభలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కోసం ప్రజలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో అప్పులు చేశారని, ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భ్రష్టు పట్టిస్తే ఈ మన మంచి ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారని, ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు మరియు ఇతర పింఛన్లను పెంపు చేశామని, ఇంకా ఈ దీపావళి పండుగ నాడు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని, చెప్పిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని భూమా అఖిలప్రియ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదలు సంక్షేమ పథకాలు సరిగ్గా అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు లభించే ఆర్థిక సాయం మరియు హజ్ యాత్ర ఆర్థిక సాయం వంటివి సరిగ్గా అందలేదని, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అందరినీ ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు మరే ప్రభుత్వంలోనూ జరగలేదని, చివరికి తిరుమల శ్రీవారి ప్రసాదాలు కూడా కల్తీ చేశారని, నాసిరకం నెయ్యిని వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని భూమా అఖిలప్రియ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతరం సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించారు. సిరివెల్ల మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యామ గుర్రప్ప ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంట నడిచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలు అందించిన తీరు మరియు ఇతర సమస్యల గురించి భూమా అఖిలప్రియకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిరివెల్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏం చేస్తున్నామని చెప్పి ఉన్నాయన్నీ చదవండి కన్నా ఇక్కడికి రప్పిస్తున్నాము. ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మేము ఈ 100 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అని రాసిస్తున్నాము. మీకు పెన్షన్ పెంచినాడు కదా చంద్రబాబు నాయుడు, చెప్పిన మాట ప్రకారం అన్ని చేస్తున్నారు కదా. సో ఆ ప్రభుత్వం సరేనా ప్రణవి ఏ క్లాస్ బాగా చదువుకో సరేనా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతాను, అదేవిధంగా టైంకి పంచుతాను అన్నాడు. పెంచాడమ్మా, పెంచాడా లేదా? ఎంత పెంచినాడు? 4,000, 3,000 జగన్మోహన్ రెడ్డి ముక్కి 1,000 రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాగానే 1,000 రూపాయలు పెంచి మీ అందరినీ కూడా మనందరూ కూడా ఆదుకున్నారు. అవునా కదా? మరి వికలాంగులకి పెన్షన్ ఎంత పెంచినారమ్మా? 6,000, 3,000 పెంచినారు. 3,000 గతంలో వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. వస్తుందా లేదా? అంతేకాకుండా మరి ఎవరైతే మంచం మీద ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కింద 15,000. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తారా లేదా? 1వ తారీఖున ముందే పంచారా, 31వ తారీఖు పంచారమ్మా? ఒకే రోజు అందరికీ పంచారా లేదా? 2
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఒక పని అయితే చేశారు. అది చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు. జగన్ చేసిన పని చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు. ఆ పని ఏంటో తెలుసా? సర్పంచులకు ఇచ్చిన నిధులు కొట్టేయడం అది జగన్కి మాత్రమే సాధ్యమైంది. అది ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. పోయిన 5 సంవత్సరాల్లో సర్పంచ్గా గెలుచుకున్నారు, ఎంపీటీసీగా గెలిచారు, ఎంపీటీసీగా గెలిచారే తప్ప ఒక్క రూపాయి కూడా ఓట్లు వేసుకోండి చెప్పిన దాఖలాలు లేవు. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే సర్పంచులకి మధ్యలో సర్పంచులకి నిధులు రాకుండా డబ్బులు కొట్టేసిన ముఖ్యమంత్రి గతంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పి మీరందరూ కూడా ఆలోచించారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సర్పంచులకి నిధులు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క మండలానికి 2,00,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసుకోవడానికి, వాహనాలు వేసుకోవడానికి కేంద్రం నుంచి డబ్బులు తీసుకురాగలిగాడంటే దానికి సాధ్యం ఎందుకైందంటే ఈ రాష్ట్రంలో